మానవత్వం. రోజులు మారుతున్నా కొందరు మనుషులు మాత్రం పాతకాలం పద్ధతులు మూఢనమ్మకాలనే పాటిస్తూ వస్తున్నారు. చదువులేని వాళ్ళు, వృద్ధులు ఇలాంటి పనులు చేశారంటే కాస్త అర్థం చేసుకోవచ్చు. కానీ వందల మందికి విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులు సైతం ఇలాగే ప్రవర్తిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం 8వ తరగతి చదువుతున్న ఓ బాలికకు తొలిసారి పీరియడ్స్ రాగా పరీక్షలు రాసేందుకు 3వ రోజున బడికి వచ్చింది. అయితే ఆమెను అందరితో పాటు కలిపి కూర్చోబెట్టకుండా తరగతి గది బయటే కూర్చోబెట్టి పరీక్ష రాయించారు ఉపాధ్యాయులు. అది తీవ్ర విమర్శలకు దారితీసింది. என்ன எக்ஸாம் பாப்பா? சயின்ஸ். யார் இங்கே உட்காந்து எழுத சொன்னது? எந்த மிஸ்? ప్రిన్సిపల్స్. ఇక ఇప్పుడు అంతకు మించిన దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక విద్యార్థిని తనకు పీరియడ్స్ సెలవు కావాలని కోరటంతో సంబంధిత విశ్వవిద్యాలయం ఆమె బట్టలు విప్పేసి రుజువు చూపించమని కోరింది. ఈ దారుణ సంఘటన డ్రాగన్ కంట్రీ చైనాలో చోటు చేసుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. చైనాలోని బీజింగ్లోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయం మహిళా విద్యార్థులకు వారి ఋతుక్రమ సెలవు ఇవ్వాలంటే సరైన ఆధారం చూపించాలని డిమాండ్ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన బీజింగ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన గెంగ్డాన్ ఇన్స్టిట్యూట్లో జరిగింది. మే 15న ఒక విద్యార్థి తన అనుభవాన్ని వివరిస్తూ ఆన్లైన్లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ సంఘటన తర్వాత విశ్వవిద్యాలయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సెలవు కావాలంటే సదరు విద్యార్థిని క్యాంపస్ క్లినిక్లో బట్టలు విప్పి పరీక్ష చేయించుకోవాలని కోరినట్టుగా బాధిత యువతి వీడియోలో ఆరోపించింది. వీడియోలో ఆ విద్యార్థిని పీరియడ్స్ సమయంలో అందరూ బట్టలు విప్పి రుజువు చూపించాల్సిన అవసరం ఉందా అని సిబ్బందిని అడిగినట్టుగా చెప్పింది. అందుకు సిబ్బంది నుంచి అవును అనే సమాధానం వచ్చిందని, ఇది కళాశాల నియమం అని తనది కాదంటూ సిబ్బంది చెప్పిన విషయాన్ని బాధిత యువతి వెల్లడించింది. ఇందుకుగాను ఆ విద్యార్థిని ఇలాంటి రూల్స్కి సంబంధించి లిఖితపూర్వక కాపీ ఇవ్వమని అడిగితే సిబ్బంది ఇవ్వలేదని చెప్పింది. తనకు ఎదురైన ఇలాంటి అనుభవాన్ని బాధిత యువతి సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి తెలియజేసింది. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. ఇంటర్నెట్ వేదికగా తీవ్ర దుమారం రేపుతోంది. వివాదం తీవ్ర రూపం దాల్చడంతో విశ్వవిద్యాలయం సిబ్బందిని సమర్థిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. సిబ్బంది నిబంధనల ప్రకారం పనిచేశారని చెప్పింది. ఈ నిబంధన చాలా కాలంగా అమల్లో ఉందని, విద్యార్థులు సెలవులను దుర్వినియోగం చేస్తున్నారని, అందువల్లే ఇలాంటి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్టుగా విశ్వవిద్యాలయం పేర్కొంది. మానవత్వం. రోజులు మారుతున్నా కొందరు మనుషులు మాత్రం పాతకాలం పద్ధతులు మూఢనమ్మకాలనే పాటిస్తూ వస్తున్నారు. చదువులేని వాళ్ళు, వృద్ధులు ఇలాంటి పనులు చేశారంటే కాస్త అర్థం చేసుకోవచ్చు. కానీ వందల మందికి విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులు సైతం ఇలాగే ప్రవర్తిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం 8వ తరగతి చదువుతున్న ఓ బాలికకు తొలిసారి పీరియడ్స్ రాగా పరీక్షలు రాసేందుకు 3వ రోజున బడికి వచ్చింది. అయితే ఆమెను అందరితో పాటు కలిపి కూర్చోబెట్టకుండా తరగతి గది బయటే కూర్చోబెట్టి పరీక్ష రాయించారు ఉపాధ్యాయులు. అది తీవ్ర విమర్శలకు దారితీసింది. என்ன எக்ஸாம் பாப்பா? సైన్స్. யார் இங்கே உட்காந்து எழுத சொன்னது? எந்த மிஸ்? ప్రిన్సిపల్స్. ఇక ఇప్పుడు అంతకు మించిన దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక విద్యార్థిని తనకు పీరియడ్స్ సెలవు కావాలని కోరటంతో సంబంధిత విశ్వవిద్యాలయం ఆమె బట్టలు విప్పేసి రుజువు చూపించమని కోరింది. ఈ దారుణ సంఘటన డ్రాగన్ కంట్రీ చైనాలో చోటు చేసుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. చైనాలోని బీజింగ్లోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయం మహిళా విద్యార్థులకు వారి ఋతుక్రమ సెలవు ఇవ్వాలంటే సరైన ఆధారం చూపించాలని డిమాండ్ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన బీజింగ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన గెంగ్డాన్ ఇన్స్టిట్యూట్లో జరిగింది. మే 15న ఒక విద్యార్థి తన అనుభవాన్ని వివరిస్తూ ఆన్లైన్లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ సంఘటన తర్వాత విశ్వవిద్యాలయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సెలవు కావాలంటే సదరు విద్యార్థిని క్యాంపస్ క్లినిక్లో బట్టలు విప్పి పరీక్ష చేయించుకోవాలని కోరినట్టుగా బాధిత యువతి వీడియోలో ఆరోపించింది. వీడియోలో ఆ విద్యార్థిని పీరియడ్స్ సమయంలో అందరూ బట్టలు విప్పి రుజువు చూపించాల్సిన అవసరం ఉందా అని సిబ్బందిని అడిగినట్టుగా చెప్పింది. అందుకు సిబ్బంది నుంచి అవును అనే సమాధానం వచ్చిందని, ఇది కళాశాల నియమం అని తనది కాదంటూ సిబ్బంది చెప్పిన విషయాన్ని బాధిత యువతి వెల్లడించింది. ఇందుకుగాను ఆ విద్యార్థిని ఇలాంటి రూల్స్కి సంబంధించి లిఖితపూర్వక కాపీ ఇవ్వమని అడిగితే సిబ్బంది ఇవ్వలేదని చెప్పింది. తనకు ఎదురైన ఇలాంటి అనుభవాన్ని బాధిత యువతి సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి తెలియజేసింది. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. ఇంటర్నెట్ వేదికగా తీవ్ర దుమారం రేపుతోంది. వివాదం తీవ్ర రూపం దాల్చడంతో విశ్వవిద్యాలయం సిబ్బందిని సమర్థిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. సిబ్బంది నిబంధనల ప్రకారం పనిచేశారని చెప్పింది. ఈ నిబంధన చాలా కాలంగా అమల్లో ఉందని, విద్యార్థులు సెలవులను దుర్వినియోగం చేస్తున్నారని, అందువల్లే ఇలాంటి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్టుగా విశ్వవిద్యాలయం పేర్కొంది. మానవత్వం. రోజులు మారుతున్నా కొందరు మనుషులు మాత్రం పాతకాలం పద్ధతులు మూఢనమ్మకాలనే పాటిస్తూ వస్తున్నారు.
చదువులేని వాళ్ళు, వృద్ధులు ఇలాంటి పనులు చేశారంటే కాస్త అర్థం చేసుకోవచ్చు. కానీ వందల మందికి విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులు సైతం ఇలాగే ప్రవర్తిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం 8వ తరగతి చదువుతున్న ఓ బాలికకు తొలిసారి పీరియడ్స్ రాగా పరీక్షలు రాసేందుకు 3వ రోజున బడికి వచ్చింది. అయితే ఆమెను అందరితో పాటు కలిపి కూర్చోబెట్టకుండా తరగతి గది బయటే కూర్చోబెట్టి పరీక్ష రాయించారు ఉపాధ్యాయులు. అది తీవ్ర విమర్శలకు దారితీసింది. என்ன எக்ஸாம் பாப்பா? சயின்ஸ். யார் இங்கே உட்காந்து எழுத சொன்னது? மிஸ். எந்த மிஸ்? ప్రిన్సిపల్ మిస్. ఇక ఇప్పుడు అంతకు మించిన దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక విద్యార్థిని తనకు పీరియడ్స్ సెలవు కావాలని కోరటంతో సంబంధిత విశ్వవిద్యాలయం ఆమె బట్టలు విప్పేసి రుజువు చూపించమని కోరింది. ఈ దారుణ సంఘటన డ్రాగన్ కంట్రీ చైనాలో చోటు చేసుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. చైనాలోని బీజింగ్లోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయం మహిళా విద్యార్థులకు వారి ఋతుక్రమ సెలవు ఇవ్వాలంటే సరైన ఆధారం చూపించాలని డిమాండ్ చేస్తుందనే ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన బీజింగ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన గెంగ్డాన్ ఇన్స్టిట్యూట్లో జరిగింది. మే 15న ఒక విద్యార్థి తన అనుభవాన్ని వివరిస్తూ ఆన్లైన్లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ సంఘటన తర్వాత విశ్వవిద్యాలయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సెలవు కావాలంటే సదరు విద్యార్థిని క్యాంపస్ క్లినిక్లో బట్టలు విప్పి పరీక్ష చేయించుకోవాలని కోరినట్టుగా బాధిత యువతి వీడియోలో ఆరోపించింది. వీడియోలో ఆ విద్యార్థిని పీరియడ్స్ సమయంలో అందరూ బట్టలు విప్పి రుజువు చూపించాల్సిన అవసరం ఉందా అని సిబ్బందిని అడిగినట్టుగా చెప్పింది. అందుకు సిబ్బంది నుంచి అవును అనే సమాధానం వచ్చిందని, ఇది కళాశాల నియమం అని తనది కాదంటూ సిబ్బంది చెప్పిన విషయాన్ని బాధిత యువతి వెల్లడించింది. ఇందుకు గాను ఆ విద్యార్థిని ఇలాంటి రూల్స్కి సంబంధించి లిఖితపూర్వక కాపీ ఇవ్వమని అడిగితే సిబ్బంది ఇవ్వలేదని చెప్పింది. తనకు ఎదురైన ఇలాంటి అనుభవాన్ని బాధిత యువతి సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి తెలియజేసింది. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. ఇంటర్నెట్ వేదికగా తీవ్ర దుమారం రేపుతోంది. వివాదం తీవ్ర రూపం దాల్చడంతో విశ్వవిద్యాలయం సిబ్బందిని సమర్థిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. సిబ్బంది నిబంధనల ప్రకారం పనిచేశారని చెప్పింది. ఈ నిబంధన చాలా కాలంగా అమల్లో ఉందని, విద్యార్థులు సెలవులను దుర్వినియోగం చేస్తున్నారని, అందువల్లే ఇలాంటి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్టుగా విశ్వవిద్యాలయం పేర్కొంది.